హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళకి ఫైనల్లీ గవర్నమెంట్ అయితే ఈ ఉచిత విద్యుత్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు మనకి ఏదో 6 గ్యారంటీస్ అప్లికేషన్ పెట్టుకున్నాం. అలాగే ఈ మధ్యన మనకి కరెంట్ బిల్కి సంబంధించిన కరెంట్ బిల్ ఆధార్ అడిగారు. సో అది కాకుండా ఇక ఫైనల్లీ ఎదురు చూసే వాళ్ళకు ఇక ఫైనల్గా అసలు ఏముండాలి దీనికి, ఖచ్చితంగా ఫైనల్గా పలాని ప్రూఫ్ అనేది ఉండాలా, ఉండనవసరం లేదా అనేది సో గవర్నమెంట్ అనేది అయితే ఈ రోజుతో చెప్పడం అయితే జరిగింది. సో క్లారిటీగా ఉచిత విద్యుత్ మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది. సో అదేంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక తెలంగాణ ఉచిత విద్యుత్ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. సో దీనికోసం క్షేత్రస్థాయిలో వివరాలను కూడా సేకరించడం జరుగుతుంది. అయితే ఈ గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లు ఫ్రీ కరెంటు పొందాలనుకునే వారికి సర్కారు కీలక సూచనలు చేసింది. అంటే ఆల్రెడీ మొన్నటి నుంచి 6 గ్యారంటీస్లో అడిగారు. అలాగే మొన్న రీసెంట్గా ఊరూరికి మీటర్ బిల్లు, అలాగే దానికి సంబంధించిన ఆధార్ తీసుకున్నారు. అది కాక ఆధార్ కలిగి ఉన్నట్లు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆధార్ అనేది ఉండాలి, లేని వాళ్ళకి ఇది రాదు. మీటర్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకే ఆధార్ అనేది ఉండాలి. సో లేకపోతే ఇదైతే రాదు. సో తర్వాత లేకపోతే ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ ఆధార్ అనేది లేకపోతే ఆధార్ అథెంటికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. చెయ్యకపోతే మాత్రం ఈ 200 యూనిట్లు కరెంట్ అనేది అయితే ఫ్రీగా అయితే రాదు. సో చాలామంది ఆధార్ లేకపోయినా వస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు. ఆధార్ కంపల్సరీ. సో అది కూడా ఆధార్ కంపల్సరీ, ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, అథెంటికేషన్ అయి ఉండాలి. సో మీరు లేటెస్ట్గా ఆధార్ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి. ఇవన్నీ క్లియర్గా ఉంటేనే ఈ 200 యూనిట్స్ కరెంట్ అనేది మీకు ఉచితంగా వస్తుంది అన్నట్టు. సో ఇది ఫైనల్గా గవర్నమెంట్ డెసిషన్ అనేది చెప్పుకోవచ్చు. సో ఒకవేళ దీనికి సంబంధించిన ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మన ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.